పెండింగ్ పనులు ఇలా కొంచెం ప్లే ఎక్విప్మెంట్ పెట్టినాము మాక్సిమం అయిపోయింది. ఇంకా ఈ రోడ్ ఒకటి పెట్టాలి. ఈ రోడ్ ఒకటి ఇరిగిపోయింది, అది ఉంది కదా. వాటర్ వర్క్ చేసిన తర్వాత కొంచెం పోయింది. మీరు వచ్చిన తర్వాత అన్ని ఆల్మోస్ట్ 100% ప్రామిస్ చేసింది అయితే అన్ని కంప్లీట్ అయినాయి. ఇది ఒక్కటే పెండింగ్ ఉండే, అది కూడా ఇవాళ ఇనాగ్రేషన్ చేసి అది ప్లస్ ఆ కింద పైప్ లైన్ ఆ వాటర్ లాగింగ్ ది రెండు ఇప్పుడు పెట్టేస్తున్నా అన్నాడు. దాంతో 100% ప్రామిస్ చేసిందంతా అయితే కంప్లీట్ అయింది. ఇంకొకటి అన్న చిన్నది, ఒకటి ఏంటంటే ఎన్టీఆర్ఐ కాంపౌండ్ వాళ్ళు ఉంది కదా, దాన్ని ఒక్క 20 feet మనం అది నాచారం చేస్తున్నట్టు ఒక్క 20 feet లోపల పోతే రోడ్ వెడల్పు అయితే కొంచెం రావడానికి పోవడానికి యాక్సెస్ ఈజీ. ఒకసారి అందరు 25 కాలనీల ప్రెసిడెంట్ లెటర్ అన్ని తీసుకొని వస్తే పోయి డైరెక్టర్ దగ్గర కావాలంటే నేను మంత్రి గారితో మాట్లాడిస్తా, లేకపోతే సెంట్రల్ మినిస్టర్ రండి. థ్యాంక్ యూ. రెడీ సార్. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, బండారు లక్ష్మారెడ్డి అన్న నాయకత్వం. జై బిఎల్ఆర్, జై బిఎల్ఆర్, జై బిఎల్ఆర్, జై బిఎల్ఆర్. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, బండారు లక్ష్మారెడ్డి అన్న నాయకత్వం. జై బిఎల్ఆర్, జై బిఎల్ఆర్, జై బిఎల్ఆర్, జై బిఎల్ఆర్, జై బిఎల్ఆర్, జై బిఎల్ఆర్, జై బిఎల్ఆర్. జై కేసీఆర్, జై బిఎల్ఆర్ సాబ్, బిఎల్ఆర్, జై బిఎల్ఆర్. బండారు లక్ష్మారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, బండారు లక్ష్మారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై బిఎల్ఆర్, జై బిఎల్ఆర్, జై బిఎల్ఆర్, జై బిఎల్ఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, బండారు లక్ష్మారెడ్డి అన్న నాయకత్వం వర్ధిల్లాలి. జై బిఎల్ఆర్, 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 జై బిఎల్ఆర్. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, బండారు లక్ష్మారెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, బండారు లక్ష్మారెడ్డి గారి నాయకత్వం. జై బిఎల్ఆర్, 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 జై బిఎల్ఆర్ వర్ధిల్లాలి. జై బిఎల్ఆర్, జై బిఎల్ఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. అందరికీ నమస్కారం. మరి ఈరోజు చిల్కానగర్ డివిజన్లో మరి అభివృద్ధుల వరద, మరి నిధుల వరద, మరి బండారు లక్ష్మారెడ్డి గారితోటి ఈరోజు ముఖ్య అతిథులుగా పిలిపించుకొని మరి బండారు లక్ష్మారెడ్డి గారు మా శాసనసభ్యులు, మరి అదేవిధంగా కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజు గారి చేతుల మీదుగా మరి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరితో కలిసి వివిధ కాలనీల అధ్యక్ష కార్యదర్శులు వాళ్ళ కమిటీ సభ్యులతో కలిసి మరి ఈరోజు చిల్కానగర్ డివిజన్లో 4,43,00,000 రూపాయలతోటి మరి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరి మీరు గమనించినట్టయితే మరి నిన్న కాక మొన్న చిల్కానగర్ డివిజన్లో మరి చిల్కానగర్ మెయిన్ రోడ్ గురించి 7,09,00,000 రూపాయలతోటి చిల్కానగర్ మెయిన్ రోడ్డు ట్రంక్ లైన్ గురించి మరి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉన్నది. మీరు గమనించినట్టయితే మరి చిల్కానగర్ డివిజన్లో ఇప్పటి వరకు సుమారు మరి ఇవాళ చిల్కానగర్ డివిజన్లో మొన్న ఇనాగ్రేషన్ చేసినప్పుడు మరి 115 కోట్లు అయింది. మరి ఇవాళ 4.5 కోట్లతోటి మరి మొత్తము 119 crores తోటి మనము చిల్కానగర్ డివిజన్ ఈరోజు దాకా మరి అభివృద్ధి చేసుకోవడం జరిగింది. మరి దాంట్లో మరి ఏ జన్మలు చేసుకున్నామో పుణ్యం కానీ మాకు బండారు లక్ష్మారెడ్డి గారు లాంటి ఎమ్మెల్యే దొరకడము, మరి నిధులకు కొరత లేకుండా నిధుల వరదలాగా మరి డివిజన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. మరి ఇదంతా కూడా చిల్కానగర్ డివిజన్ ప్రజలందరూ కూడా మరి మమ్మల్ని ఆశీర్వదించి మరి కార్పొరేటర్గా గెలిపించినందుకు, మరి ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీ అందరికీ కూడా పనులు చేసి పెడతామని చెప్పేసి ఎలక్షన్లో భాగంగా ఇంటింటికి వచ్చి చేసిన ప్రమాణాలు కానివ్వండి, మీకు ఇచ్చిన మాట కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఆహార నిశలు మరి దాని వెంబడి పడుతూ మరి ఎమ్మెల్యే గారు స్పెషల్గా
మరి కమిషనర్ జిహెచ్ఎంసీ కానివ్వండి, వాటర్ వర్క్స్ ఎండీ కానివ్వండి, మరి అదేవిధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అందరితో కూడా కోఆర్డినేట్ చేస్తూ మరి కార్పొరేటర్లను ఎంబడి పెట్టుకుంటూ మరి అందరినీ కూడా సమన్వయపరుస్తూ ఉప్పల్ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ మరి నియోజకవర్గంగా తీర్చిదిద్దే విధంగా వారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మీరు గమనించినట్టయితే చిల్కానగర్ డివిజన్లో వచ్చిన ఫండ్స్ ఏ డివిజన్లో కూడా రాలేదు. మరి మా పైన మరి 2 ప్రాంతాలు, ఇటు చిల్కానగర్ కానివ్వండి, అటు బీరప్ప గడ్డ కానివ్వండి, ఈ 2 ప్రాంతాలు కూడా పేద ప్రజలు నివసించే ప్రాంతం. మరి ఇదంతా కూడా చాలా స్లమ్ ఏరియా ఉంటుంది కాబట్టి వారు కూడా మరి చెప్పగానే ప్రత్యేక దృష్టి పెట్టి అందరికంటే కూడా ఎక్కువ నిధులు వారు ఇప్పించడం జరిగింది బండారు లక్ష్మారెడ్డి గారు. మరి జీవితకాలం ఉన్నంత వరకు వారికి కృతజ్ఞతలు అయి ఉంటానని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు మరి ఏదైతే బ్యాంక్ కాలనీ నుంచి రాఘవేంద్ర నగర్ కాలనీ వరకు మరి 143 కోట్లతోటి సీసీ రోడ్డు, మరి అదేవిధంగా మరి కమ్యూనిటీ లేదా వార్డు కార్యాలయం ముందు అక్కడి నుంచి బ్యాంక్ కాలనీ వరకు 123 కోట్లతోటి సీసీ రోడ్డు, స్ట్రామ్ వాటర్ డ్రైన్ వేసుకోవడం జరిగింది. ఇదే కాకుండా మరి ఇందిరానగర్ కాలనీలో సీసీ రోడ్డు, మరి జహీద్ నగర్ కాలనీలో సీసీ రోడ్డు, మరి ఇవాళ శ్రీనగర్ కాలనీలో కమ్యూనిటీ హాలు, మరి అదేవిధంగా స్ట్రామ్ వాటర్ డ్రైను ఇవన్నీ చేసుకోవడం జరిగింది. వీరప్పగడ్డ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దగ్గర కూడా మరి సీసీ రోడ్డు చేసుకోవడం జరిగింది. ఇవన్నిటిని కలుపుకొని ఈరోజు మరి 4,43,00,000 రూపాయలతోటి అభివృద్ధి పనులకు మరి శంకుస్థాపన ఎమ్మెల్యే గారు చేయడం జరిగింది. ఇదే కాకుండా ఈస్ట్ కళ్యాణ్పూర్లో ఈరోజు ఒక పార్క్ని మరి అందులో ప్లే ఎక్విప్మెంట్, మరి అదేవిధంగా ఓపెన్ జిమ్ని కూడా మరి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మరి ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. అవన్నింటినీ కూడా అక్కడ బిగించినాం. అదే కాకుండా ఈస్ట్ కళ్యాణ్పూరిలో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న కమ్యూనిటీ హాల్ని కూడా మరి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఓపెన్ చేసుకోవడం జరిగింది. నేను చెప్పేది ఒకటే, ప్రజలకి మీరు మంచి నాయకుడిని ఎన్నుకుంటే, మీకు అందుబాటులో ఉండే నాయకుడిని ఎన్నుకుంటే, ఇవాళ మీరు బండారు లక్ష్మారెడ్డి గారిని ఎన్నుకున్నారు. మరి ఎక్కడ కూడా ఒక్క క్షణం కూడా వారు రెస్ట్ తీసుకోకుండా రోజు మరి కంటిన్యూస్గా వారు మరి అధికారుల దగ్గర తిరుగుతూ కార్పొరేటర్లను తీసుకొని వెళ్తూ నిధులు ఇప్పిస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ముఖ్యంగా శ్రీనగర్ కాలనీ వాళ్ళు మరి నా ఎలక్షన్లో 100% నా ఎంబడి ఉన్నారు కాబట్టి నేను శ్రీనగర్ కాలనీలో 100% పనులు చేయాలని చెప్పేసి ఇవన్నీ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. మీ అందరికీ కూడా శిరస్సు వంచి మీరు పనులు అడగడం వల్లనే మేము పనులు చేయడానికి అవకాశం వచ్చింది కాబట్టి మీకు కూడా అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఈరోజు చిల్కనగర్ డివిజన్లో 4,60,00,000తో స్ట్రామ్ వాటర్ డ్రైన్లు, రోడ్సు, సీసీ రోడ్సు, పార్కులు, జిమ్ములు, కమ్యూనిటీ హాలు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా లాస్ట్ 2 days బ్యాక్ కూడా రావడం జరిగింది. అప్పుడు కూడా ఒక సుమారు 5 కోట్లతో చేయడం జరిగింది. మళ్ళీ రేపు ఎల్లుండి కూడా ఇంకా ఇనాగ్రేషన్లు ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా అంటే జిహెచ్ఎంసీ మొత్తం కూడా బైఫర్కేట్ అవుతుంది, మన మల్కాజిరి సపరేట్ అవుతుంది కాబట్టి అట్లనే కార్పొరేటర్ వాళ్ళది కూడా అంటే వాళ్ళ ఇంకా 2 days ఉంది, వాళ్ళందరూ కార్పొరేటర్ అందరితో కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళందరినీ వాళ్ళ ఎంబడి ఉంటూ ఇనాగ్రేషన్ చేయడం జరుగుతూ ఉంది. అందుగురించే ఈరోజు కాలనీ సోదరులకు, కాలనీ ప్రెసిడెంట్లకు, సెక్రటరీలకు, ఇతర వాళ్ళందరూ కూడా సారీ. ఎందుకంటే మా వల్ల అంటే ఏ కాలనీ పోయినా కూడా లేట్ అవుతూ ఉంది, ఎక్కడ పోయినా కూడా ఇల్లు పడడం, ఫోటోలు దిగడం ఇట్లాంటివి అన్నీ జరుగుతున్నాయి కాబట్టి సారీ. మళ్ళీసారి ఇట్లాంటి రిపీట్ కాకుండా చూస్తాను. ముఖ్యంగా మన చిల్కనగర్ డివిజన్కి మేజర్గా ఫండ్స్ తీసుకొచ్చినాము. అన్నీ కూడా డెవలప్మెంట్ జరుగుతుంది. ఇంకేమైనా చిన్న చిన్న బ్యాలెన్స్లు ఉంటే, ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే అవి కూడా అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. ఇంకో 2-3 monthsలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఎట్లుంటుందో మన చిల్కానగర్ డివిజన్ అట్లా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను నేను. ముఖ్యంగా ఆఫీసర్లు కానీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మంత్రులు వాళ్ళందరూ కూడా అంటే మా అన్నగారు ఇక్కడ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ అంటూ ఉండే, నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే బీఆర్ఎస్ పార్టీకి వచ్చి ఎమ్మెల్యేకి వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ నాకు అందరూ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, మంత్రులు కానీ అందరూ. వాళ్ళు ఉండకంలా సీఎం గారు కూడా మాకు అందరికి సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు ఇన్ని వర్కులు వస్తూ ఉన్నాయి. కాబట్టి నేను కూడా ఏంటంటే నాకు ఆ ఎలక్షన్లప్పుడు పార్టీలు తీసుకుందాం, ఏ పార్టీలైనా కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ వాళ్ళని కూడా ఫండ్స్ తెమ్మంటా ఉన్నాను నేను. ఏంటంటే డెవలప్మెంట్ విషయం వస్తే మనకు పార్టీల తర్వాత ఫస్ట్ మనకు డెవలప్మెంటు. ఎలక్షన్లు వచ్చినప్పుడు పార్టీలు ఎవరి కాలు కొట్లాడుకుందాము, అప్పుడు ఆ రోజులలో ఇచ్చేద్దాము. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంటు, మీకు లీడర్లు మీ దగ్గరికి వచ్చేటోళ్ళు కావాలి, మీరు వాళ్ళ దగ్గరికి కాదు పోయేది. మీరు అందరు నా దగ్గర రావద్దు, నేనే మీ అందరి దగ్గరికి వస్తూ ఉన్నాను నేను. అదే గవర్నమెంట్ ఉంటే ఆఫీసర్లనే ఇటుకి తీసుకొచ్చి కూర్చోబెట్టేవాడిని నేను. కాబట్టి మీరందరూ కూడా మంచి నాయకులను ఎన్నుకోవాలి. ఇప్పుడైతే ఎలక్షన్స్ అయితే లేవు, మినిమం ఇంకా 7-8 months 1 year పడుతుంది. దాన్ని బట్టి అప్పుడు కూడా మీరు అందరు సహకారం ఉండాలి. డెఫినెట్గా మేమందరం కూడా మీ అందరు కూడా తోడ్పాటు ఉండి అన్ని పనులు చేస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడు డెవలప్మెంటే కాదు, మీకు కావాల్సింది హెల్త్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నా, ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నా, మీ పిల్లలకు కాలేజ్ సీట్లు కావాలన్నా, స్కూల్ సీట్లు కావాలన్నా, ఎంబీబీఎస్ ర్యాంక్ వస్తే మీ అందరు కూడా తెలుసు నా పోస్టర్లు అన్నీ ఏ రకంగా ఉన్నాయి, ర్యాంకు మీది ఫీజు నాది అనే ఒక స్లోగన్ తీసుకొని అన్ని పనులు చేస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ప్రవీణ్ అన్న కార్పొరేటర్ అయిపోయినా కూడా
నేను మా పార్టీ నుంచి కానీ ఇవన్నీ ఈ 2 డివిజన్లకు అతనే అన్ని కోఆర్డినేట్ చేస్తాడు. మేమంతా ఆయనతోటే కోఆర్డినేట్ చేసుకుంటా మనం అందరం కూడా కలిసి పని చేసుకుందామని చెప్పి కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ.